గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి పోస్టర్ల మీద ఫేక్ కలెక్షన్లు వేయించుకోవడం, డబ్బులిచ్చి తన సినిమా ఫ్లాప్ అయినా హిట్ అని వ్రాయించుకోవడం లాంటివి చేత కాదని అంటూ ఉంటారు. అవును, అది నిజం. నిజానికి రామ్ చరణ్ చాలా డిగ్నిఫైడ్గా ఇలాంటి విషయాల్లో వ్యవహరిస్తూ ఉంటాడు. డీసెంట్గా, హుందాగా బిహేవ్ చేస్తాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిజాయితీగా అంగీకరిస్తాడు. హిట్ అయినా కూడా ఎంత మాత్రం తొణకడు, బెణకడు. రామ్ చరణ్ సినిమాల పోస్టర్ల మీద అప్పట్లో జెన్యూన్ కలెక్షన్స్ వేసేవారు. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిన రంగస్థలం సినిమా కూడా అదేవిధంగా జెన్యూన్ కలెక్షన్స్ వేశారు. అయితే రంగస్థలం సినిమా రిలీజ్ అయిన టైంలోనే రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను కేవలం యావరేజ్ మాత్రమే అయింది. కానీ ఆ చిత్ర మేకర్స్ ఆ సినిమా పోస్టర్స్ మీద ఫేక్ కలెక్షన్స్ వేశారు. ఆ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండేవంటే రంగస్థలం కలెక్షన్స్కు సమానంగా ఉండేవి. అంటే రంగస్థలం మరియు భరత్ అనే నేను ఒకే స్థాయి విజయాలు అనే భ్రమను ప్రేక్షకుల్లో కలిగించడం కోసమే భరత్ అనే నేను మేకర్స్ పోస్టర్స్పై ఫేక్ కలెక్షన్స్ వేశారన్నమాట. ఈ ఫేక్ కలెక్షన్స్ను మహేష్ బాబే స్వయంగా ఎంకరేజ్ చేశాడు. కాగా ఈ పరిస్థితిని చూసి చిరాకు పడిన రామ్ చరణ్ పోస్టర్స్ మీద ఫేక్ కలెక్షన్లకు తాను వ్యతిరేకం అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఇక ప్రస్తుతానికి వస్తే పోస్టర్స్ మీద ఫేక్ కలెక్షన్స్ పబ్లిష్ చేయించడంలో ప్రభాస్ పెను సంచలనం సృష్టిస్తున్నాడు. తను నటించిన 4 చిత్రాలు వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ మరియు సలార్ చిత్రాలకు వాల్ పోస్టర్స్ మీద ఫేక్ కలెక్షన్స్ పబ్లిష్ చేశారు. అంతేకాదు సలార్ చిత్రం అనేక ఏరియాల్లో తీవ్రమైన నష్టాలు చవిచూసినప్పటికీ మీడియాకు డబ్బులిచ్చి హిట్ అని చెప్పుకుంటున్నారు. తమ మీద తమకు నమ్మకం లేనివారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడేవారు మాత్రమే ఇలాంటి పనులను చేస్తారని సైకాలజిస్ట్స్ అంటున్నారు. అంటే ప్రభాస్కు తన మీద తనకు నమ్మకం లేదనే అనుకోవాలి.